చెప్పేది బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు. వీళ్ళ ముగ్గురు ఉన్నా మనం ఒక వర్క్ స్టార్ట్ చేసే ముందు వినాయకుడిని మాత్రమే పూజిస్తే సక్సెస్ఫుల్ అయిపోతారు అంటారు. ఎందుకు ఇలా అంటారు? సగటు హిందూకి ఏంటంటే ఒక 6 సంస్కారాలు ఉంటాయి. కుల కర్మ, జాత కర్మ, ఉపనయన, గర్భాధాన, కన్యాదాన, ఇలాగేలాగా చివరికి అంతిమశయనం, పిండ ప్రధానం మాట్లాడుతాం. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు నీ లైఫ్ అనేది ఏంటంటే యువర్ అటాచ్డ్ మోర్ టు నేచర్. మరి ఆ నేచర్ లిమిట్స్ ని మన వేదాల్లో ఏం చెప్పారంటే గణాలు అని పిలిచారు. గణాలు అంటే మనకి ఇప్పుడు మనం కుబేర అంటాం, మనకి గణాధిపతి అనమాట. మనకి సూర్యుడు మాట్లాడుతున్నా, చంద్రుడు మాట్లాడుతున్నా, కుబేరుడు మాట్లాడుతున్నా, యమధర్మన మాట్లాడటం, వీళ్ళందరూ నవగ్రహాలు అంటూ ఉంటాం. రావణుడు ఎప్పుడైతే కుబేరుని తరిమేసి లంకాన్ని తీసుకున్నారో అప్పుడు అందరూ గణాలు కూడా ఆయన కంట్రోల్కి వెళ్ళిపోయారు. నన్ను ఎవరైనా చూసుకోవాలి అని చెప్పేసి ఆ టైంలో దెర్ వాజ్ ఏ డిస్కషన్. కైలాసంలో ఉంటాం మనం. ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు హూ షుడ్ బి గణాధిపతి, అండ్ దట్స్ హౌ వి పిక్డ్ గణేష్. అందుకే మనం ఓం గణపతియే నమః ఆ ఒక్క చిన్న మంత్రం చెబితే ఎవ్రీథింగ్ మీ టాస్క్ మొత్తం కూడా మీ కంట్రోల్లో ఉంటాయి. సో దర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ వాట్ బీయింగ్ ఆప్టిమిస్టిక్ అండ్ సక్సెస్ఫుల్.